పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములలోను విత్తనములు వేయదగని దేశములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు ఏంటి నీ యవ్వన కాలములో నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇక్కడ దేవుడు అన్నాడు, ఓ ఇశ్రాయేలీలారా, మీరు అరణ్యములో ఉన్నప్పుడు, మీరు విత్తనము వేసి పంట కోయటానికి వీలు లేనటువంటి అరణ్యములోను భీకర ధ్వనులు కలిగిన ఎడారుల్లో మీరున్నప్పుడు, మీరు నా మీద చూపిన అనురాగమును మీ వైవాహిక ప్రేమను నేను, అంటే దేవుడు వారు చూపిన ప్రేమను, వారి అనురాగాన్ని, దేవుడి మీద వారు చూపిన ప్రేమ, దేవుడి మీద వారు చూపిన అనురాగాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటండి, అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే అర్థం ఏంటి? అప్పుడు ఎప్పుడో చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు అలా చేయట్లేదు అనేగా. దేవుని జనాంగమని ఇశ్రాయేలుతో ప్రభువు చెప్తున్నాడు, మీరు అరణ్యములో ఉన్నప్పుడు విత్తనము వేసి పంట కోయటానికి వెసులుబాటు లేని నిస్సత్తువ కలిగిన భూమిలో భీకర ధ్వనులు కలిగిన ఎడారుల్లో మీరున్నప్పుడు, మీరు నా మీద చూపిన అనురాగము, మీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అప్పుడు ఎప్పుడు? మీరు అరణ్యములో ఉన్నప్పుడు, మీరు విత్తనం వేసి పంట కోసుకోవటానికి వీలు లేని నిస్సత్తువ కలిగిన భూమిలో ఎడారుల్లో ఉన్నప్పుడు, అప్పుడు మీరు ప్రేమ చూపారు, అప్పుడు మీరు అనురాగం చూపారు. అప్పుడు ఇశ్రాయేలు మీరు నాకు ప్రతిష్ఠిత జనంగా ఉన్నారు. నా రాబడికి అంటే ప్రపంచమంతటిలో మీరే నాకు ప్రథమ ఫలముగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. మీరే నాకు ప్రథమ ఫలం. ఆ రోజుల్లో మీరు అరణ్యములో ఉన్నప్పుడు, భీకర ధ్వనులు కలిగిన ఎడారుల్లో ఉన్నప్పుడు, విత్తనము వేయదగని స్థలములలో మీరు ఉన్నప్పుడు, పంట విత్తి విత్తనం వేసి పంట కోసుకోవటానికి వీలు లేనటువంటి నిస్సత్తువ కలిగిన భూమిలో ఉన్నప్పుడు, 40 సంవత్సరాల అరణ్యములో మీరు నడుస్తున్నప్పుడు, ఆ భీకర ధ్వనుల్లో మీరు నా మీద అనురాగం చూపారు, మీరు నా మీద వైవాహిక ప్రేమను చూపారు. అప్పుడు మీరు నాకు ప్రతిష్ఠిత జనంగా ఉన్నారు. అప్పుడు మీరు నాకు ప్రథమ. మరి ఇప్పుడు అప్పుడు అంటున్నాడు దేవుడు, మీరు ఐగుప్తు దాస్యములోని విమోచింపబడినప్పుడు, మీరు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు, అప్పుడు మీరు రక్షింపబడి మేఘము కింద నడవటం ప్రారంభించబడిన తొలిటి రోజుల్లో, మీరు రక్షింపబడి మారు మనసు పొంది సత్యమును తెలుసుకొని నామకార్థ క్రైస్తవ సంఘాలను విడిచిపెట్టి ప్రభువు తట్టు తిరిగిన మొదటి రోజుల్లో మీరు చూపిన ప్రేమ, మీరు చూపిన అనురాగం ఎంత గొప్పవయ్యా! ఆ రోజుల్లో మీరు చూపిన ప్రేమ, మీరు చూపిన అనురాగం ఎంత గొప్పది! అప్పుడు మీరు నాకు ప్రతిష్ఠిత జనంగా ఉన్నారు. అప్పుడు మీరు నాకు ప్రథమ ఫలంగా ఉన్నారు. కానీ ఇప్పుడైతే ఆ మొదటి ప్రేమ లేదు, మీరు చూపిన అనురాగము లేదు, మీరు చూపిన ప్రేమ లేదు, మీరు ప్రతిష్ఠిత జనంగా లేరు. మీరిప్పుడు ప్రథమ ఫలంగా కూడా కాదు. అన్నిటిలో మీరే ప్రథమంగా ఉండేవారు, అన్నిటిలో మీరే ప్రథమ ఫలంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రథమ ఫలంగా ఉన్నారా? లేరుగా. ఆ రోజు మీరే ప్రతిష్ఠిత జనంగా ఉన్నారు.
ఈరోజు ప్రతిష్ఠిత జనంగా ఉన్నారా? లేరుగా. ఆ రోజు అన్నిటిలో ప్రథమ ఫలంగా ఉన్నారు. ఈ రోజు ఉన్నారా? లేరుగా. ఆ రోజు ప్రతిష్ఠిత జనంగా ఉన్నారు. ఈరోజు ప్రతిష్ఠిత జనంగా ఉన్నారా? లేరుగా. ఆ రోజు మీరు చూపిన ప్రేమ, అరణ్యములో మీరు చూపిన అనురాగం ఈరోజు ఉన్నాయా? లేరు. అంటే అర్థం ఏంటి? ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి అనురాగం వారు విడిచిపెట్టేశారు. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘములలో కూడా మొదటి సంఘం ఎఫెసు. ఆ మొదటి సంఘపు దూత, ఆ నాయకుడికి, ఆ సంఘ నాయకుడికి, ఆ సంఘపు దూతకు, ఆ సంఘానికి పరిశుద్ధాత్ముడు రాస్తున్న మాటలు ఏంటో తెలుసా? అయినను నువ్వు బాగా కష్టపడతావు, నీలో సహనం ఉంది, నీలో క్రియలున్నాయి, నువ్వు భక్తిలో రాజీ పడవు, ఇవన్నీ చెప్పి అయినను నీ మీద ఒక తప్పు నేను మోపుతున్నాను. ప్రకటన 2:4, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేసావు. ఆ అరణ్యములో ఉన్నప్పుడు నువ్వు చూపిన అనురాగం, ఆ అరణ్యములో ఉన్నప్పుడు నువ్వు చూపిన ప్రేమ, ఆ అరణ్యములో ఉన్నప్పుడు నువ్వు ప్రతిష్ఠిత జనంగా ప్రతిష్ఠతో బ్రతికావు, వైరాగ్యంతో బ్రతికావు, ప్రథమ ఫలంగా ఉన్నావు. భూమి మీద ఉన్న 50 కోటి మంది జనములో, ఇన్ని కోట్ల మంది జనాంగంలో మీరు నాకు ప్రథమ ఫలంగా ఉన్నారంటాడు దేవుడు. కానీ ఇప్పుడు ప్రథమ ఫలంగా లేరు, ఆఖరి వరుసలోకి వెళ్ళిపోయారు. ఏం జరిగిందండి? దేవుడు అన్యాయం చేశాడా? దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడా? దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదుగా. దేవుడు అన్యాయం చేయలేదుగా. అరణ్యములో ఇత్తనం వేయకుండా, పంట పండకుండా దేవదూతల ఆహారాన్ని ఇచ్చి మిమ్మల్ని పోషించాడుగా. మీ కష్టాల్లో, మీకు కలిగిన యావత్ బాధల్లో ఆయన బాధను పొందాడుగా. మరి ఏం జరిగింది బిడ్డ? నీ కష్టాల్లో ఆయన నిన్ను ఒంటరిగా వదిలేయలేదుగా. వదిలేసి ఉంటే ఆ రోజే పోయేవాడివి, వదిలేయలేదుగా. ఏ రోజు నిన్ను వదిలేశాడు? నీ బిడ్డలు నీ మీద తిరుగుబాటు చేసిన రోజు వదిలేశాడా? నీ కుటుంబంలో ముద్ద గడవని రోజు నిన్ను వదిలేశాడా? ఊరందరి మీద నిందల మోపి నువ్వు ఒక్కడమే పరిశుద్ధుడు అయినట్లు నిలబడిన రోజున దేవుడు నిన్ను వదిలేశాడా? లేదుగా. మొదట చూపిన అనురాగం దేవుని మీద, సంఘం మీద మొదట చూపిన అనురాగం, మొదట చూపిన ప్రేమ. అప్పుడు మీరు ప్రతిష్ఠిత జనంగా ఉన్నారు. నా మాటలు కాదు, బైబిల్లో. అప్పుడండి, అప్పుడు ఎట్టున్నావు, ఇప్పుడు ఎట్టున్నావు? సోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నట్టు నువ్వు గ్రహిస్తే ఈ రాత్రి నేల మీద పడి దొర్లు. గిచ్చమనిలో యేసయ్య నేల మీద పడి దొర్లాడు తండ్రి చిత్తాన్ని చేయటానికి. ఈరోజు నువ్వు తండ్రి చిత్తాన్ని చేయటానికి కాకపోయినా నీతో మాట్లాడుతున్న దేవుని స్వరాన్ని విని నన్ను ఒకసారి మరలా మాట్లాడేవయ్యా అని చెప్పి నేల మీద పడి దొర్లు. ఆ రోజు ప్రతిష్ఠిత జనంగా ఉన్న నీవు ఈరోజు ప్రతిష్ఠిత జనంగా ఎందుకు ఉండలేకపోయావు? ఆ రోజు సంఘములన్నిటిలో ప్రథమ ఫలంగా ఉన్న నీవు ఈ రోజున ఎందుకు ఉండలేకపోయావు? ఏ రోజు జీవము గల దేవుణ్ణే విడిచిపెట్టేసి మరి దేనినో దేవుని స్థానంలో నిలుపుకునే అంత స్థాయికి దిగిపోయావా? ప్రభు అంటున్నాడు, నా జనులు 2 నేరములు చేశారు. అందులో మొదటిదేంటి? నన్ను విడిచిపెట్టేశారు. విడిచిపెడితే గల కారణం ఏంటి? అదే విశ్వాసం లేక ఆ మొదటి ప్రేమ, మొదటి అనురాగం కోల్పోయారు. ఒకప్పుడు ప్రథమ ఫలంగా ఉన్నవారు ఈరోజు లాస్ట్ వరుసలోకి వచ్చేసారు. పరిచర్యలో ప్రథమ ఫలం, ఇవ్వటంలో ప్రథమ ఫలం, ప్రేమించటంలో ప్రథమ ఫలం, అండగా నిలవటంలో ప్రథమ ఫలం. అప్పుడు
మరి ఇప్పుడు ఏమైంది? అప్పుడు ప్రథమ ఫలంగా ఉన్నారు అంటాడు ప్రభు. నా మాట కాదు, బైబిల్లో ఉన్న మాటలు అవి. మరి ఈరోజు ఎక్కడ ఉన్నావు నీవు? మొదటి వరుసలోనే ఉన్నావా? ప్రథమ ఫలంగానే ఉన్నావా? అప్పుడు మీరు నాకు ప్రతిష్ఠిత జనం. ఆ రోజున్న ప్రతిష్ఠిత, వైరాగ్య, సమర్పణలు ఈరోజు ఉన్నాయా? ఎందుకు విడిచిపెట్టావు నీవు? మొదటి ప్రేమను విడిచిపెట్టేసి మొదటి ప్రేమను ఎప్పుడైతే వదిలేసావో, దేవుని మీద ఉన్న మొదటి ప్రేమను, మొదటి అనురాగాన్ని ఎప్పుడైతే వదిలేసావో, ప్రథమ ఫలంగా ఉన్న నీవు ఆఖరి వరుసకు వచ్చావు. ప్రథమ ఫలం అంటే జ్యేష్ఠుడవు నీవే. ప్రథమ ఫల వరుసలో ఉన్న నీవు ఆఖరి వరుసకు వచ్చావు. 2, ప్రతిష్ఠిత జనంగా ఉన్న నీవు. ఆ ప్రతిష్ఠిత అనే మాటకి అర్థం లేకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేస్తున్నారు. దుఃఖకరం కాదా? ఈ రాత్రి ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు, అన్నిటిని ఎరిగిన దేవుడు హృదయాంతరంగంలో ఉండి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన విడిచిపెట్టేసావేమో. నువ్వు ఆయన విడిచిపెడితే గల రీజన్, దేవుని మీద మొదట ఉన్న అనురాగం, మొదట ఉన్న ప్రేమ నువ్వు కోల్పోయేవేమో. ఎఫెసు సంఘంలోలే అయినను నీ మీద నింద ఒకటి నేను మోపుతున్నాను, నీ మొదటి ప్రేమను నీవు వదిలితివి.